గడిచిన తరగతిలో మనం ధ్యానించినటువంటి అంశము ఏంటి అంటే యోసేపు గారి దగ్గరికి వీరు మరలా రెండవ మారు ఆహారమును లేదా ధాన్యమును కొనటానికి వెళ్ళారు. తమ్ముడిని చూసి భావోద్వేగానికి గురైనటువంటి యోసేపు గారు ఏడ్చారు. తిరిగి ధాన్యమును వారి సంచులలో పోసి, వారి రూకలు వారి సంచులలో పోసి, తన తమ్ముడైనటువంటి యోసేపు గారి సంచిలో అదనంగా తాను వాడేటువంటి వెండి గిన్నెను పెట్టడం జరిగింది. దానికి గల కారణం బెన్యామీనుని తనతో పాటు శాశ్వతంగా ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా చేయటం జరిగింది. చివరికి తన గృహ నిర్వాహకుడిని పంపించి వారిని వెనక్కి పిలిపించటము జరిగింది. వారు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటి అనేటువంటిది ఆదికాండము 44వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమిటి? ఆ విషయంలో వారు నిర్దోషులు. యోసేపు గారి సహోదరులు నిర్దోషులు. కానీ కావాలని యోసేపు గారు వారిని దబాయిస్తున్నాడు. అంటే మీరు తప్పు చేశారు అన్నట్టుగా, లేదా మీరు ఈ గిన్నెను ఎత్తుకుపోయారు అన్నట్టుగా బెదిరించాడు. హెచ్చు స్వరంతో తాను మాట్లాడినప్పుడు, మీరు చేసిన ఈ పని ఏమిటి? నా వంటి మనుషుడు శకునము చూసి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లా నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము? ఎందుకంటే గిన్నె కనిపిస్తున్నది. రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యాం. మేము ఇక్కడ మాట మార్చడానికి ఏమీ లేదు. మీరు అడిగేది నిజమే. ఇప్పుడు మీకు సమాధానం చెప్పుకోగలిగేటువంటి స్థితిలో మేము లేము. దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఎవరి సంచిలో ఏముందో, ఆ వెండి గిన్నె ఎలా దొరికిందో మీకు తెలుసు. దేవుడే దాన్ని చూపించాడు. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికనో వాడును ఏలిన వారికి దాసులము అగుదుమనెను. అందుకు అంటే గిన్నె ఎవరికైతే ఎవరి సంచిలోనైతే దొరికిందో అతడును అతనితో పాటు మేమందరం కూడా నీకు దాసులం అవుతాము అని చెప్పి యూదా అన్నాడు. అందుకు అతడు, అట్లు చేయుట నాకు దూరం అవునుగాక. అంటే అందరూ నాకు దాసులు కావలసినటువంటి అవసరం లేదు. ఎవరి గిన్నెలోనైతే, ఎవరి సంచిలోనైతే ఆ గిన్నె దొరికిందో అతడు మాత్రమే నాకు దాసుడవుతే చాలు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు 17వ వచనంలో. అందుకు అతడు, అట్లు చేయుట నాకు దూరం అవునుగాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా ఉండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా.
అంటే తనదైనటువంటి ఎత్తుగడతో, తనదైనటువంటి ఆలోచనతో మరి బెన్యామీనును తన దగ్గర ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అతని సంచిలోనే అది పెట్టి, అతడి సంచిలోనే అది దొరికేటట్లుగా చేసి, వారినందరినీ రప్పించి, అతడు మాత్రమే ఉంటే చాలు, మీరందరూ మీ తండ్రి యొద్దకు వెళ్ళొచ్చు అని తాను చెప్తున్నాడు. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికినో వాడే నాకు దాసుడుగా ఉండును, మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్ళుడని చెప్పగా, ఈ యూదా అతన్ని సమీపించి, ఏలినవాడా, ఒక మనవి, ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొన నిమ్ము, తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకము, తమరు ఫరో అంతవారు గదా. పాపం యూదా ఒక సంకట స్థితితో ఉన్నాడు. తండ్రికి మాట ఇచ్చాడు. తమ్ముడు బెన్యామీను గోనెలో వెండి గిన్నె దొరికింది. యోసేపు గారు చెప్పుచున్నట్లుగా బెన్యామీను మాత్రమే యోసేపు దగ్గర ఉండాలి, దాసుడుగా ఉండాలి. యాక్చువల్గా నేను అన్నటువంటి మాటను బట్టి బెన్యామీను చంపబడాలి. యాక్చువల్గా అందరము దాసులముగా ఉన్నట్లయితే తండ్రి గారికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరత రాదు. అందుకే అందరము ఉంటాము అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఉంటే అందరము ఉండాలి, వెళితే అందరము వెళ్ళాలి. కానీ యోసేపు ఏమో బెన్యామీను ఉంటే చాలు అన్నటువంటి భావనతో ఉన్నాడు. ఎవరి గోనెలోనైతే గిన్నె దొరికిందో అతడు ఉంటే చాలు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఈయనేమో బెన్యామీను ఉండాలంటున్నాడు. ఆయనేమో బెన్యామీను లేకుండా నా తండ్రి యొద్దకు వెళ్ళలేము అనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండి ఇప్పుడు యోసేపుని బ్రతిమలాడుకుంటున్నారు. అయ్యా, మీరు ఫరో అంతటి వారు, మీ దగ్గర మాట్లాడటానికి మాకేం రైట్ లేదు, న్యాయం మా వైపు లేదు. అయినా ఒక మనవి మీకు చేసుకోవలసి ఉంది కనుక దయచేసి మీరు అన్యదా భావించకండి, కోపగించుకోకండి. ఒక మనవి మీతో చేసుకుంటాను, దయచేసి వినండి అని చెప్పి తన బాధని, తన గోడిని వెలగక్కుచున్నాడు. ఏలినవాడు మీకు ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అంటే మీరు అడిగారు, మీ తండ్రి అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మీరు అడిగారు. ఇది వరకు మొదటిసారిగా వచ్చినప్పుడు మీరు అడిగారు. అందుకు మేము, మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు. వాని తండ్రి వారిని ప్రేమించుచున్నాడని చెప్తుంది. దయచేసి శాంతముగా ఆశాంతము వినండి. మొదటగా వచ్చినప్పుడు మీరు అడిగారు, తండ్రి ఉన్నాడా, అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా అనంటే మేము చెప్పాం. మాతో పాటు మా తండ్రి వృద్ధాప్యమునందు పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు. అతనికి ఒక అన్న ఉండే,
అతడు లేడు. తండ్రి వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు కాబట్టి అతడి పట్ల ప్రేమ పెంచుకున్నాడు. ఆ కుమారుడు లేకుండా అతడు ఉండలేనటువంటి పరిస్థితికి వెళ్ళాడు. లేకపోతే అతని తల్లికి అతడొక్కడు మాత్రమే మిగిలి ఉన్నాడు అని ఆ స్థితిగతులన్నిటినీ అర్థం చేయించి యోసేపు గారి మనసును కరిగించి ఎలాగునైనా మేమందరము ఈ ఐగుప్తు దేశం నుండి మా తండ్రి యొద్దకి వెళ్ళాలి, లేదంటే కనీసం మా తమ్ముడినైనా తండ్రి యొద్దకి పంపించాలి అనేటువంటి ఒక ఆరాటము యూదాలో కలిగింది. అందుకై ఈ వివరణ అంతా తెలియచేస్తున్నాడు. అప్పుడు తమరు నేను అతన్ని చూచుటకు అతన్ని నా యొద్దకు తీసుకుని రండని తమ దాసులతో చెప్పితిరి. అవునా అని చెప్పి అతన్ని నేను చూడాలి అని చెప్పేసి మీరు అన్నారు, అందుకోసం తీసుకురండి అని కూడా తెలియచేశారు. అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు, వాడు తన తండ్రిని విడిచిన ఎడల వాని తండ్రి చనిపోవునని ఏలిన వారితో చెబితిమి. తండ్రిని విడిచి ఉండలేడు, ఒకవేళ విడిచి వస్తే మా తండ్రి చనిపోతాడు అని ఆ తీవ్రమైనటువంటి స్థితిని మీకు తెలియచేస్తుంది. అందుకు తమరు మీ తమ్ముడు మీతో రాని ఎడల మీరు మరలా నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి. కాబట్టి నా తండ్రి అయిన తమ దాసుని యొద్దకు మేము వెళ్ళి ఏలిన వారి మాటలను అతనికి తెలియచేసితిమి. మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళుదుము, మా తమ్ముడు మాతో ఉంటేనే గాని ఆ మనిషిని ముఖము చూడలేమని చెప్పితిమి. మీరేమో ఆ చిన్నవాణ్ణి తీసుకుని వస్తేనే మరల ఆహారమునకు రండి, లేదంటే మరిచిపోండి అన్నట్టుగా మీరు చెప్పారు. మా తండ్రితో మేము మనవి చేసినప్పుడు మా తండ్రి గారు ఆ చిన్నవాణ్ణి పంపించనని తేల్చి చెప్పాడు. కానీ చిన్నవాణ్ణి పంపిస్తేనే మేము వెళ్ళగలము అని మేమును మా తండ్రికి చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్య నాకిద్దరిని కనెనని మీరెరుగుదురు. వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయెను, అతడు నిశ్చయముగా దుష్ట మృగముల చేత చీల్చబడెను అనుకొంటిని. అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతన్ని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో తిగిపోవున్నట్లు చేయుదురని మాతో చెప్పాను. అయ్యా, తమ్ముణ్ణి పంపిస్తే బెన్యామీనును తీసుకొని మాత్రమే నేను వెళ్ళగలను, అలాగైతేనే అతడు రమ్మని చెప్పడం జరిగింది. తమ్ముని పంపించకపోతే వెళ్ళలేము అని చెప్పి మేము తండ్రి గారికి చెప్పడం జరిగింది. కానీ వారి తల్లికి ఒకడు మాత్రమే మిగిలి ఉన్నాడు, ఇంకొకడు లేడు. నేను బెన్యామీను లేకుండా ఉండలేను. ఒకవేళ మీరు బెన్యామీనుని తీసుకెళితే నేను
దుఃఖముతో చనిపోతాను. అంటే ఇప్పుడు ప్రాణముగా భావిస్తున్నాడు బెన్యామీనుని. యోసేపును అది వరకు అలాగే ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. యోసేపు ఆయన దృష్టిలో చనిపోయాడు. దాన్ని బట్టి ఆయన ఎంతగానో మానసికంగా కృంగిపోయాడు. తదుపరి కుదుటపడి సరే బెన్యామీను ఉన్నాడు కదా అని చెప్పి తేరుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ బెన్యామీనును కూడా తీసుకెళ్తాము అని అన్నప్పుడు యోసేపు ఎలాగూ చనిపోయాడు. షిమ్యోను ఈజిప్ట్లో బందీ అయ్యాడు. అతను మరలా వస్తాడో రాడో తెలియదు. ఉన్న ఈ ఒక్కడిని మీరు తీసుకెళ్తున్నారు. ఇక అతడు కూడా లేకపోతే నేను దుఃఖముతో చనిపోతాను, మృతుల లోకంలోనికి వెళ్ళిపోవలసి ఉంటుందని మా తండ్రి గారు తన ఆవేదనని వెల్లడి చేశాడయ్యా. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. మేము వెళ్ళగానే ముందుగా మా తండ్రి వెతికేది చిన్నవాడిని. ఈ చిన్నవాడు కనుక మాలో కనిపించకపోతే, చిన్నవాడు ఏడిరా అని మమ్మల్ని అడిగితే, మా దగ్గర సరి అయినటువంటి సమాధానము లేకపోతే మా తండ్రి ఆ బెంగతో చనిపోతాడు. ఒకరి ప్రాణంతో మరొకరి ప్రాణం పెనవేసుకొని ఉన్నది. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణ్ణి గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణ్ణి సహోదరులతో వెళ్ళనిమ్ము. ఈ చిన్నవాడు నాతో కూడా లేని ఎడల నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. అలా వారి ప్రాణము ఒకరి ప్రాణంతో ఒకరి ప్రాణము ముడిపడి ఉన్నది గనుక మాతో పాటు మా సహోదరుడు లేకపోతే మా తండ్రి గారు చనిపోతారు. మా తండ్రి గారు చనిపోవటాన్ని మేము చూడలేము. కాబట్టి బెన్యామీనుని తప్పకుండా తీసుకువస్తాను అని చెప్పి నా తండ్రి గారికి మాట ఇచ్చి పూటపడ్డాను. కనుక నా బాధని మీరు అర్థం చేసుకొని, నా తమ్ముడు తప్పు చేశాడు, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నా తమ్ముడు లేకుంటే నా తండ్రి బ్రతకలేడు. కనుక నా తండ్రికి బదులుగా నేను దాసుడనుగా ఉంటాను. నా తమ్ముడిని మిగిలిన సహోదరులని మా తండ్రి గారి యొద్దకి పంపిద్దాము. దయచేసి మా మనవిని స్వీకరించండి అన్నట్లుగా యూదా గారు చాలా దీనంగా యోసేపుకి విన్నపించుకోవటం జరిగింది. 45వ అధ్యాయం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, అంటే ఎప్పుడైతే తన తండ్రి గారి యొక్క ప్రాణము యోసేపు లేడు, చనిపోయాడు అని తల్లడిల్లాడో, తన తల్లికి ఇంకా ఒక్కడే మిగిలి ఉన్నాడు, వీణ్ణి కూడా తీసుకుపోతే నేను దుఃఖముతో ప్రాణము విడవలసి వస్తుంది అనేటువంటి ఆ మాట, ఆ పదజాలము
యూదా నోట విన్నప్పుడు తమ తండ్రి గారు తమ పట్ల ఎంత ప్రాణం పెట్టుకున్నాడు, మేమంటే ఎంత ఇష్టపడుచున్నాడు, మేము లేకపోతే ఉండలేనటువంటి స్థితికి ఎలా వెళ్ళిపోవచున్నాడు, అదంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపు గారి మనస్సు చాలా తల్లడిల్లిపోయింది. తీవ్రమైనటువంటి భావోద్వేగానికి గురయ్యాడు. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, అంటే కంట్రోల్ తప్పిపోతున్నాడు. దుఃఖము ఎగదన్నుకొస్తుంది. కానీ వారి దృష్టిలో ఇప్పుడు అతడు సహోదరుడు కాదు కదా, ఒక ప్రభువు కదా, ఐగుప్తు దేశం యొక్క ప్రధాని కదా. అందుకని అతడు ఏం చేస్తున్నాడంటే తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. ఇక్కడి నుండి అందరిని బయటకు తీసుకెళ్ళండి అని ఒక స్వరంతో చెబితే వారందరూ బయటికి తీసుకుపోబడ్డారు. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అంటే మిగిలిన సిబ్బందిని, ప్రజలను అందరిని కూడా బయటికి పంపించి తన సహోదరులను మాత్రమే తన యొద్ద ఉంచుకొని ఓపెనప్ అవుతున్నాడు. ఏమని? అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారును వినిరి. బయటికి పంపించారు, కానీ ఇతడు ఒక్కసారిగా తన తండ్రిని తలుచుకొని తన సహోదరుల యొక్క నిస్సహాయక స్థితిని చూస్తూ బావురుమని ఒకసారిగా గావు కేక వేశాడు ఆ దుఃఖంతో. అప్పుడు ఆ శబ్దము ఫరో గారి యొక్క ఇంటి వారికి, పనివారికి, వాళ్ళందరికీ వినబడింది. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయిరి. ఒకడు లేడు అని చెప్పి మొదటిసారి వచ్చిన నాట నుండి ఈ రోజు వరకు అదే మాట మీరు పలుకుచున్నారు. మీ ఎదుటనే నేను ఉండి మీరు లేరంటున్న ఆ యోసేపును నేనే అని చెప్పుకోవటానికి నాకు మనసు ఉన్నా, చెప్పకుండా ఉండటానికి నేనెంత బాధపడుతూ వచ్చానో నాకు తెలుసు. ఇదిగో నేను మీ సహోదరుడనైనటువంటి యోసేపుని. తండ్రి గారి గురించి ఉన్నాడు అని మీరు చెబుతూ వస్తున్నారు. ఉన్నాడా? బ్రతికే ఉన్నాడా? బాగున్నాడా అని అడిగినప్పుడు సహోదరులకి ఏం మాట్లాడాలో పాలుపోలేదు. ఎందుకంటే యోసేపుని చేతులారా అమ్మింది వారే గనుక. ఇప్పుడు తానే యోసేపును అని చెప్పుకునేసరికి అసలు గొంతులో ఎలక్కాయ ఎరికిపోయినట్టుగా అయిపోయింది. మొదటిది, అమ్ముకున్నది మేమే కదా అనేటువంటి ఒక భయం, ఒక సిగ్గు వాళ్ళకి కలుగుతుంది. రెండవది, ఆ యోసేపు ఇప్పుడు ప్రభు స్థానంలో ఉన్నాడు.
అతడికి మనం ఏం చెప్పుకోగలం, మన ముఖం ఎలా చూపించుకోగలం అనేటువంటి భయం మరొక వైపు. అంటే బాధ, భయం, సిగ్గు ఈ మిళితమైపోయినటువంటి మానసిక స్థితిలో వారు ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. మీరు ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు, ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదిగో మీరు ఐగుప్తునకు అమ్మివేసినటువంటి యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీరు అమ్మివేసినటువంటి యోసేపును నేనే. అయినా అమ్మివేసినందుకు మీరు బాధపడకండి, దుఃఖపడకండి, మీ హృదయంలో సంతాపము పుట్టనీయకండి. దేవుడే మన ప్రాణ రక్షణ నిమిత్తము నన్ను ముందుగా ఇక్కడికి పంపించాడు కనుక మీరేమి బాధపడకండి అని చెప్పి తన సహోదరులకు చెప్పడం జరిగింది. అంటే సహోదరులను ధైర్యపరచటానికి ఆ మాట చెప్తున్నాడు. అలాగే సహోదరుల ఎడల తనకేం కోపము లేదు అని తెలియటానికి ఆ మాట చెప్తున్నాడు. చెప్పి దేవుడే మన ప్రాణరక్షణ కోసం నన్ను ముందుగా పంపించి ఉన్నాడు అని చెప్పి ఆ మాట చెబుతున్నాడు. కానీ అంటే ఆ సహోదరులని సముదాయించటము, సహోదరులని ధైర్యపరచటము ఈ సమయంలో చాలా అవసరము అనేటువంటి ఉద్దేశంతో యోసేపు గారు ఆ మాట చెప్తున్నారే కానీ సహోదరులు నేరము చేసిన వారు కాక ఉండరు. దేవుడు పంపించాడు అనేటువంటిది నిజం, కానీ సహోదరులు దేవుడు పంపించాడు అనేటువంటి విషయం ఎంత నిజమో సహోదరులు అమ్ముకున్నారు అనేటువంటి విషయము అంతే నిజం. దేవుడు ఇశ్రాయేలు కుమారులని ప్రేమిస్తున్నాడు అనేది ఎంత నిజమో సహోదరులు యోసేపును ద్వేషించారు అనేది అంతే నిజం. దేనికదే ఇశ్రాయేలు కుమారులను ప్రేమిస్తూ యోసేపుని ముందుగా ఐగుప్తు దేశములోనికి పంపించటము అనేటువంటిది దేవుని ప్రణాళికే. అయినా ఆ ప్రణాళికలో యోసేపు యొక్క సహోదరులు వారి మూర్ఖత్వము, వారికి ఉన్నటువంటి కర్కశత్వము, ఆ మృగతత్వము ఏదైతే ఉందో అది వారు వెల్లడి చేసుకున్నటువంటి వారై ఉన్నారు. అంటే దేవుని ప్రేమ సహోదరుల యొక్క ద్వేషం, ఆ పగ, ఆ క్రూర మనస్తత్వము ఒకసారి వెల్లడయ్యాయి. అంటే వారి సహోదరులు ఒక రకంగా పరీక్షించబడ్డారు. ఆ పరీక్షలో వారు నేరస్తులమని తమను తామే కనపరుచుకున్నారు. కానీ యోసేపు గారు అలా మాట్లాడటం లేదు. దేవుడే నన్ను పంపించి ఉంటున్నాడు. 2 సంవత్సరముల నుండి కరువు దేశములో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు
మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువునుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. యాక్చువల్గా భావోద్వేగం కలిగింది యోసేపుకి, దుఃఖం వచ్చింది యోసేపుకి, బావురుమని ఏడ్చింది యోసేపు. కానీ యోసేపు మనసు తెరిచి ఎప్పుడైతే తన సహోదరులతో మాట్లాడి మీరు అమ్మిన యోసేపును నేనే అని అన్నప్పుడు సహోదరులందరూ కూడా ఒక్కసారిగా స్టక్ అయిపోయారు. ఇప్పుడు వారెక్కడ ఆందోళనకి గురైపోతారో, వారెక్కడ భయపడి బేంబేలు ఎత్తిపోతారో, వారెక్కడ తలడిల్లిపోతారో, ఏమైపోతారో అనేటువంటి ఆలోచన యోసేపు గారికి వచ్చినప్పుడు యోసేపు గారు ఇప్పుడు వారిని సముదాయిస్తున్నాడు. ఆ సముదాయింపులో భాగంగా ఇదిగో 7 సంవత్సరముల కరువు ఏర్పాటవ్వగా అందులో 2 సంవత్సరాలు ఇప్పుడు గడిచిపోయాయి. ఇక 5 సంవత్సరాల కరువు ఎదుర్కోవలసి ఉంది. ఆ 5 సంవత్సరాల కరువు ఎదుర్కొనులాగున ఇదిగో దేవుడు నన్ను ఇక్కడికి పంపించటము జరిగింది. ఫరో గారికి తండ్రిగాను వారి ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను పంపించి ఇక్కడికి నియమించెను. అంటే దేవుడు ఒక గొప్ప స్థితిలో నన్ను ఉంచాడు కనుక మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే తీసుకొచ్చి ఇదిగో ఒక మంచి స్థితిలో నన్ను ఉంచాడు. ఫరోకు తండ్రిగా వారి ఇంటి వారికి ప్రభువునుగా దేశమంతటికి ఏలికగాను నన్ను ఉంచాడు. నేను బాగానే ఉన్నాను. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయ్యో మేము అమ్ముకుంటుంది కదా, ఇప్పుడు వాడి ముఖం మేము ఎలా చూసేది, వాడికి ఎదురుగా మేము ఎలా నిలబడేది, ఇప్పుడు మేము ఏం వివరణ ఇచ్చుకునేది అని చెప్పి భయపడాల్సినటువంటి అవసరం లేదు. లేదంటే వాడు ఇప్పుడు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని కూడా మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటిని పేదరికమును రాకుండా అక్కడ నిన్ను పోషించేదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన మీతో మాట్లాడుచున్నది నా నోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తును నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. గనక నా సహోదరులారా, మీరు ఏడవకండి, మీరు భయపడకండి, మీ గుండెలని చెదరనీయకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఇదిగో నేను క్షేమంగానే ఉన్నాను. దేవుడు ఈ దేశంలో నన్ను మంచి స్థితిలో ఉంచాడు.
నియమించాడు. గనుక ఇదిగో మీరు చూస్తున్నారు, సహోదరుడైనటువంటి బెన్యామీను చూస్తున్నాడు. మీ కళ్ళతో చూశారు, మీ చెవులతో వింటున్నారు. ఇక్కడ నేను ఏంటి అనేటువంటిది, ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేటువంటిది. ఇదిగో ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంది. ఆ కరువు యొక్క పేదరికంలో మీరు బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెళ్ళి మన తండ్రి గారికి విషయం అంతా వివరించండి. నేను బ్రతికే ఉన్నానని చెప్పండి. ఇక్కడ ఆహారమును అందిస్తున్నది నేనే అని చెప్పండి. చెప్పి మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మన తండ్రిని అందరిని తీసుకొని ఇక్కడికి రండి. ఈ దేశంలో గోషేను అనేటువంటి ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మీకు కేటాయిస్తాం. మీరు అక్కడ నింపాదిగా జీవనం చేయొచ్చు. మీ పశువులని కాపాడుకోవచ్చు, మీరు నెమ్మదిగా ఉండొచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, విస్తరించవచ్చు. కనుక మీరు వెళ్ళండి, తండ్రి గారికి నచ్చజెప్పండి. తండ్రిని తీసుకొని, మీ కుటుంబాలను తీసుకొని ఇక్కడికి రండి అని చెప్పి తమ్ముడైనటువంటి బెన్యామీను మెడ మీద తాను పడి తనలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని, తనలో ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ ఏడవటం జరిగింది. తర్వాత అన్నలందరి మీద పడి ఏడవటం జరిగింది. అలా తమ యొక్క బాధలని, తమ యొక్క హృదయ వేదనని వ్యక్తం చేసుకోవటం జరిగింది. అలా వ్యక్తం చేసి మీరు వెళ్ళండి అని వారిని సాగనంపుతున్నాడు. అంటే వెళ్ళండి మీన్స్ వెళ్ళి తిరిగి రండి అని సాగనంపుతున్నాడు. అలా సాగనంపినప్పుడు 16వ వచనంలో యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. ఇప్పుడు ఆయన బావురుమని ఏడవటం, వాళ్ళందరూ వినటం, వెంటనే అటెన్షన్ అయిపోయారు. అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ అన్నట్లుగా అందరూ గమనించటం ప్రారంభించారు. చివరికి వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఇదిగో వీరెవరో కాదు, మన ప్రభు అయినటువంటి, మన దేశానికి మేలు చేస్తున్నటువంటి యోసేపు గారి తోబుట్టువులే, అతని కుటుంబమే అని వారు ఎరిగినప్పుడు అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. అవునా అని ఆశ్చర్యపడినటువంటి వాళ్ళందరూ కూడా, ఇతడు మన యోసేపు యొక్క వీళ్ళందరూ యోసేపు యొక్క సహోదరులు అన్నప్పుడు యోసేపును బట్టి వారి పట్ల ఇష్టం కలిగింది, వారిని స్వీకరించగలిగేటువంటి మనసు వారికి కలిగింది. అందును బట్టి ఆ ఫరో కూడా ఇష్టపడి, అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి, అంటే ఈ ఆహారాన్ని తీసుకెళ్ళి, మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకొని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు, నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి, మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి, ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా,
ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను. మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకును 300 తులముల వెండియును 5 దుస్తుల బట్టలను ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో ఉన్నటువంటి మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండములను మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను. ప్రియులరా, ఎప్పుడైతే యోసేపు తన సహోదరులతో మాట్లాడాడో ఆ మాటలన్నీ విన్నటువంటి ఫరో ఇంటివారు ఫరోకి తెలియచేయటం, ఫరో సంతోషించి యోసేపు తన సహోదరుల యొద్దకి రావటం ఒక చాలా సంతోషం. మీరు ఇక్కడ మాకు కనబడినందులకి. అయితే యోసేపు గారు చెప్పినట్టుగా మాకును ఇష్టమవుచున్నది, మీరందరూ ఇక్కడికి రండి. అందుకోసం మీకు గాడిదలను ఇస్తాను, అలాగే ఎద్దుల బండిలను ఇస్తాను. మీరు సామాగ్రితో అంటే ధాన్యముతో, అలాగే దారిలో ఆకలి నిమిత్తము ఆహారము ఇచ్చి పంపిస్తాము. మీరు వెళ్ళి మీ తండ్రి గారిని, మీ కుటుంబ సభ్యులని, మీ పిల్లలని తోడుకొని రండి. ఈ గోషేను దేశంలో సారవంతమైనటువంటి భూమి ఉంది, అది మీకు ఇస్తాను. మంచి విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, అవి మీకు ఇస్తాను. మీరు ఇక్కడ క్షేమంగా బ్రతకొచ్చు అని ఫరో గారు కూడా యోసేపునకి మద్దతిచ్చి యోసేపు ద్వారా ఈ ఏర్పాట్లు చేయించటము జరిగింది. అయితే యోసేపు అవన్నీ ఏర్పాటు చేశాడు. ఇంకా తన సహోదరులకి బట్టల జతలు కూడా ఇచ్చేసాడట. తన తల్లి గర్భములో పుట్టినటువంటి బెన్యామీనుకి 5 జతల బట్టలు ఇచ్చాడట. అలాగే వెళ్ళేటప్పుడు ఆహారమునకు, తిరిగి వచ్చేటప్పుడు ఆహారమునకు కావలసినటువంటిది ఏర్పాటు చేశారట. అలా వాళ్ళందరికీ అన్నీ ఇచ్చి పంపిస్తూ చివరగా యోసేపు తన సహోదరులకి ఒక బుద్ధి మాట చెప్తున్నాడు. ఏంటి అనంటే, తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకుడని వారితో చెప్పాను. అంటే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినట్లుగా కలహపడకుడి అని చెప్పాడు. కలహపడకుడి అని చెప్పాడు అని అంటే కలహపడే అవకాశము ఉందని తనకు అనిపించింది. ఎందుకు అనిపించింది అనంటే, తన సహోదరుల యొక్క జీవిత తీరుతెన్నులు అతడు ఎరిగిన వాడు గనక, తన పట్ల వారు ఏ విధంగా ద్వేషములు పెంచుకున్నారో, ఎలా అమ్మేసుకున్నారో తనకు తెలుసు గనుక, ఆ పూర్వాపరాలని తెలిసినటువంటి వాడుగా ఏదో జరిగిపోయింది, దేవుడు ఇప్పుడు మనకు క్షేమకరమైనటువంటి దినములను ఇస్తున్నాడు గనుక ఇదిగో నువ్వే చేశావు అని చెప్పి మీరెవ్వరూ గొడవలు పెట్టుకోకండి.
నేను కాపాడదలుచుకున్నాను, మీరు చంపేయాలనుకున్నారు, ఇదిగో నువ్వు అమ్మేయాలనుకున్నావు. ఇలా ఒకరిని గురించి ఒకరు ఎత్తి మాట్లాడుకోకండి, కలహపడకండి. నెమ్మదిగా జాగ్రత్తగా మీరు మన తండ్రి యొద్దకి వెళ్ళండి. 25వ వచనం, వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబు నొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. మొత్తానికి ఒక ఆశ్చర్యానికి, ఒక సంతోషానికి, ఒక సంబరానికి గురైపోయినటువంటి అన్నలు సంభ్రమాశ్చర్యాలతో 1000 ఏనుగుల బలముతో చాలా ఉత్సాహంగా తమ తండ్రి ఇంటికి వారు వెళ్ళారు. వెళ్ళి జరిగిందంతా చెప్పారు. కానీ వీళ్ళు చెప్పినంత త్వరగా తమ తండ్రి స్వీకరించలేకపోయాడు. ఎందుకంటే జరిగింది చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన. పీడకల అని అంటాం కదా, అంతటి తీవ్రమైనటువంటి సంఘటనలు. యోసేపు చనిపోయాడని అనుకోవటం, కరువు వస్తే వెళ్ళినప్పుడు షిమ్యోను బంధింపబడటం, అది చాలదు అన్నట్లుగా బెన్యామీనును కూడా తీసుకురమ్మని చెప్పటం. ఇలా యోసేపు చనిపోయాడు, షిమ్యోను బెన్యామీనులు ఏమవుతారో, తిరిగి వారు నా ఇంటికి వస్తారో లేదో, వెళ్ళిన నా కుమారులు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో లేదో. ఎందుకంటే రూకలు తెచ్చినటువంటి నేరస్తులుగా తిరిగి వాళ్ళు వెలుచున్నారు. నేరస్తులని, నా కుమారులని బంధిస్తే వారు శాశ్వతంగా బందీ అయి ఉండాల్సి వస్తుందో, లేకుంటే వారు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష నా కుమారులు అనుభవించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వారు మరలా ప్రాణాలతో నా ఇంటికి చేరుతారో లేరో అనేటువంటి ఆందోళనలో ఉన్నటువంటి యాకోబు గారికి వీరు చెప్పినటువంటి మాట అంత తొందరగా జీర్ణం కాల. అంటే మీరు చెబుతున్నది నిజమా? మీరు చెబుతున్నది నన్ను సంతోషపరచటానికి మాట్లాడుచున్నటువంటి మాటలా? ఆయన కూడా కొంత కన్ఫ్యూజన్కి అంటే తేరుకోలేకపోయాడు. వారి మాట నమ్మలేదు. యోసేపు ఇంకా బ్రతికి ఉండే ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని, అసలు చచ్చిపోయాడని ఒకవైపు అనుకుంటుంటే మీరు ఏకంగా ఐగుప్తు దేశాన్ని ఏలుచున్నాడని చెప్తున్నారు. ఇది అయ్యే మాటేనా? అయిన మాటేనా? ఏదో నన్ను సంతోషపరచటానికి మీరు మాట్లాడుచున్నారా? వాడు ఏలటం ఏంటి? మనం హెబ్రీలమి, అది ఐగుప్తు దేశము. అసలు మనం ఎక్కడైనా తలదాచుకోవటమే గగనంగా ఉంటుంది. అసలు యోసేపు బ్రతికి ఉండేటువంటి అవకాశమే లేదనుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళు బ్రతికి ఉన్నాడు అని అంటున్నారు. ఒకవేళ బ్రతికి ఉంటే ఏ దాసుడుగానో ఏ పనివాడుగానో అక్కడ పడి ఉండాల్సినటువంటి పరిస్థితి. అలాంటిది మీరు ఏకంగా ఆ దేశాన్ని ఏలుచున్నాడని చెప్తున్నారు, ఏలికగా ఉన్నాడని చెప్తున్నారు. ఇది నమ్మమంటారా? ఇది నమ్మొచ్చా అన్నట్లుగా వారితో మాట్లాడుచున్నాడు. ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయను అంటే ఒక్కసారిగా స్టక్ అయిపోయాడనమాట. ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయాడు. మది నిండా ఎన్నో మాటలు,
ఎన్నో ఆలోచనలు. కాదు, అవును, అవును, కాదు, అలా, ఇలా, ఇట్లెట్లయింది, అట్లెట్లయింది, అదెలా సాధ్యమైంది, ఇదెలా సాధ్యమైంది, చనిపోయాడు అనుకున్నటువంటి వాడు బ్రతికి ఉండటం ఏంటి, బ్రతికి ఉన్నటువంటి వాడు ఏలి కావటం ఏంటి, ఏలికైనటువంటి వాడు తన సహోదరులు మొదటిసారిగా వెళ్ళినప్పుడు బెన్యామీనుని తీసుకురమ్మని పంపించటం ఏంటి, తీరా బెన్యామీను వెళ్ళిన తర్వాత అందరి మీద పడి ఏడ్చి ఈ తండ్రిని కుటుంబాన్ని అంతటిని కూడా తీసుకురమ్మని చెప్పటం ఏంటి, ఇది కళ నిజమా? నిజమైతే బాగానే ఉంటుంది, ఒకవేళ కళ అయితే, నిజమైతే మమ్మల్ని రమ్మన్నటువంటి మాట మాకు సంతోషకరము, కానీ ఇందులో ఇంకేదైనా దాగి ఉన్నదా? ఫరో గారే నేరుగా స్వయంగా ఎడ్ల బండలను ఇచ్చి పంపించి, రండి గోషేను దేశంలో మీరు వాసం చేదురు గాని, ఏంటో నాకేం అర్థం కావట్లేదు, నేనేం జీర్ణం చేసుకోలేకపోతున్నాను, నేనేమి నిశ్చయించుకోలేకపోతున్నాను, నేనేమి నిర్ణయించుకోలేకపోతున్నాను, తెమల్చుకోలేకపోతున్నాను. నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. వారి నోటి మాటతో చెప్తే నమ్మలేదు వాళ్ళు, యాకోబు గారు నమ్మలేదు. మనల్ని అందరినీ అక్కడికి రమ్మన్నారని, మనము అందరము ఈ ఎడ్ల బండ్ల మీద వెళ్ళాలని వారు ఎడ్ల బండ్లను కూడా పంపించారు డాడీ అని చెప్పి ఆ ఎడ్ల బండ్లను చూపించినప్పుడు, ఈ ఎడ్ల బండ్లు మనవి కావు, మాకు లేవు, వీటిని బట్టి ఇవి ఐగుప్తు దేశపు ఎడ్ల బండ్లని నమ్మవలసి వస్తున్నది. ఐగుప్తు దేశము నుండి ఎడ్ల బండ్లు వచ్చాయంటే ఊరికనే రావు కదా, వారు ఇస్తేనే కానీ నా బిడ్డలు తీసుకురాలేరు. అయితే నా పిల్లలు చెబుతున్నటువంటి మాట నిజమన్నమాట అని అతడు ఒక అభిప్రాయంలోనికి వస్తూ మెల్లిమెల్లిగా ఆ నిశ్చేష్టుడైనటువంటి ఆయన ప్రాణము తేరుకొని బయటికి వచ్చాడు. ఒక మంచి స్పృహలో ఉన్నాడు, దాన్ని నమ్మగలిగాడు. అప్పుడు ఇశ్రాయేలు దేవునికి ఎంత స్తోత్రం చేశాడో, ఎంత అరిచాడో, ఎంత కేకలు వేశాడో, ఎంత విన్నపించుకున్నాడో, ఎంత ప్రార్థన చేశాడో. ఆ క్రమంలో నా కుమారుడు బ్రతికి ఉన్నాడు, ఇది చాలు, నన్ను అక్కడికి రమ్మన్నాడు, ఇంతకంటే సంతోషకరమైన విషయం మరొకటి లేదు అని అంటూ, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పాను. నా కుమారుడు బ్రతికి ఉన్నాడన్నారు, నా చెవులకు అది వినసొంపుగా ఉండింది, నేను అనుమానపడ్డాను, కానీ అది నిజమని నాకు అర్థమవుతున్నది. ఇప్పుడు నా కుమారుడిని నా కళ్ళారా చూడాలి, నా కుమారుని హత్తుకోవాలి, నా కుమారునితో మాట్లాడాలి, నా కుమారునితో నేను ఆనందించాలి, త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి, నేను చూడాలని అనుకుంటున్నాను, వెళ్దాము అని చెప్పి తన కుటుంబానికి తన కుమారులకి చెప్పడం జరిగింది. వెంటనే తాను వారి కుటుంబం అంతా కూడా వెళ్ళుటకు సిద్ధపడ్డారు. అయితే వెళ్ళారా? వెళ్ళిన తర్వాత ఫరో మాట ఇచ్చినట్టుగానే గోషేను దేశము వాళ్ళకి ఇవ్వబడిందా? అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అభివృద్ధి చెందారా, పురోగతి చెందారా, లేదా తిరోగమనానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా?
ఏం జరిగింది అనేటువంటి సంగతిని రేపటి దినంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. ఇదిగో మీ మాటలను ధ్యానించాం. విన్న మీ పిల్లలని దీవించండి. మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క వ్యూహము ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఇది ఒక మచ్చుతునక. అనుకూలతలని ప్రతికూలతలుగా మార్చగలరు, ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చగలరు. 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువులు, మీరు వాగ్దానం చేసినటువంటి, ఆశీర్వదించినటువంటి అబ్రహాము ఇస్సాకు సంతానమైనటువంటి ఇశ్రాయేలీలని కాపాడటానికి మీరు ఏ రకమైనటువంటి ఏర్పాటును చేసి ఉంటున్నారో, అసలు యోసేపు అమ్మబడటము, అతడు దాసుడుగా ఉంచబడటము, ఆ స్థితి చూసినప్పుడు ఎంతగానో అయ్యో అనిపించినటువంటి ఆ స్థితిలో నుండి ఒక ట్విస్ట్, అదే యోసేపును మీరు ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశారు, ఏలికనుగా చేశారు. దేవా, మీకు నమ్మకమైనటువంటి పిల్లలుగా ఉంటే, మీకు ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉంటే, మీ ఆజ్ఞలను నెరవేర్చేటువంటి పిల్లలుగా ఉంటే మీ కృపకు పాత్రలవుతాం. మీ కృపకు పాత్రలమైనటువంటి మేమందరం కూడా ఉన్నత స్థితిలో ఉంచబడతాం. మాకు క్షేమాన్ని, మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహిస్తారు అనేటువంటి విషయం ఇదిగో ఈ సందర్భాలన్నిటిని బట్టి మాకు అర్థమవుతున్నది. దేవా, మీ పిల్లలు ఇదిగో మీ ఆజ్ఞలకు లోబడి యథార్థముగా జీవిస్తున్నటువంటి వారైతే తండ్రి, వారికి సంభ్రమాశ్చర్యాలకి గురయ్యేటువంటి ఒక మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. తగిన క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ పిల్లల్ని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన మంచినంతటిని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం.